మనకి ఇక్కడ చింత చెట్టు కనపడుతుంది. ఇక్కడ ఎక్కడెక్కడ రాళ్ళు తీసుకొచ్చి బేడ్చిన కోటము అంటే కోటం అంటారు దీన్ని. బోదగడ్డితో కప్పిన కోటంతో కూడిన ఇల్లు. దానికి నిప్పు పెట్టడం. నిప్పు పెట్టిన తర్వాత ఈ విధంగా మనం ఇట్లా చూడొచ్చు కెమెరా. ఈ విధంగా అద్భుతమైన ఇల్లులు కట్టడం జరుగుతూ ఉంది. ఇదంతా ప్రభుత్వ ఆధీనంలో జరుగుతున్న ఉగ్ర కుట్ర. ఇది రావణ బ్రహ్మ సెకండ్ ఇన్ కమింగ్ అంటే రావణ బ్రహ్మ రెండవ రాకడ సందర్భంగా జరుగుతున్న భూ విధ్వంసాలు చూడవచ్చు. ఇది నా చిన్నప్పుడు అంటే నేనేదో దానంతటా అదే కాలు పడిపోయిందేమో నేను అనుకున్నా. ఇది అంతా తగలబడిపోయి మొత్తం బూడిదైన తర్వాత ఒక ఫైర్ ఇంజిన్ వచ్చింది, ఆరిపోయింది. ఇక్కడ మొత్తం ఇదే ఒక్కటే కాదు, మొత్తం ఊరంతా ఇదే విధంగా ఏకకాలంలో తగలబడింది. ఇదంతా ప్రభుత్వ ఆధీనంలో జరిగిందని ఉగ్ర కుట్ర అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఇదే సమయంలో అన్ని గ్రామాల్లో అదే విధంగా నిప్పు పెట్టడం, తగలబడిపోవడం, ఈ మీడియా దొంగ వార్తలన్నీ రాయడం, ఇదంతా తన ఏది మామూలు నిప్పు అంటుకొని కాలిపోయినాయి అన్న విధంగా వార్తలు రాసేవాళ్ళు. కానీ వాస్తవానికి ఈ ప్రభుత్వ మాఫియా దుష్ట శక్తులు ఈ విధంగా కాంక్రీట్ జంగల్గా మార్చడం కోసం ఈ విధంగా మార్చడం కోసం ఈ ప్రభుత్వ మాఫియానే ఈ విధంగా చేయించిందని నాకు అర్థమైంది. అర్థమైన దాన్ని మీ అందరి ముందు నేను పెడుతున్నాను. ఈ రాజధానిలో మీకు ఎదురుగా కనపడుతున్న 1000 ఎకరాల వ్యవసాయ భూములను కాంక్రీట్ జంగల్గా మార్చడం కోసం చంద్రబాబు నాయుడు అనే దుష్టవాది, తీవ్రవాది, ఆతంకవాది, నక్సల్వాది, సోషల్వాది, కమ్యూనిస్టువాది, ఈ విధంగా నరరూపరాక్షసుడైన అటువంటి చంద్రబాబు నాయుడు అనే నరరూపరాక్షసుడు అంతర్జాతీయ ఉగ్రవాదులతో చేతులు కలిపి ఈ విధంగా దేశాన్ని కావచ్చు ప్రపంచ స్థాయిలో ఉన్న అంతర్జాతీయ ఉగ్రవాదులతో చేతులు కలిపి ఈ విధంగా కాంక్రీట్ జంగల్గా మార్చున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆధీనంలో ఆ అంతర్జాతీయ ఉగ్రవాదుల ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ను ఈ విధంగా తగలబెట్టి కాంక్రీట్ జంగల్గా మారుస్తున్న ఉదంతం మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇప్పుడు 2026లో మనం ఉన్నాము.